ప్రపంచవ్యాప్తంగా నివారించదగ్గ మరణాలకు పొగాకు వాడకం ఒక ముఖ్య కారణం. మరణాలకు సంబంధించి 8 ముఖ్య కారణాల్లో 6కి పొగాకు వాడకం ఒక కారణమని తేలింది. పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం 5 మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారని అంచనా. 2030 వరకు ఈ మరణాలు 8 మిలియన్ల వరకు పెరగవచ్చని శాస్త్రీయంగా చెప్పబడింది. పొగాకు వలన కలిగే 80% మరణాలు పేద, ఆర్థికంగా వెనుకబడిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరుగుతున్నాయని అంచనా. ప్రపంచంలోని 9% దేశాల్లో మాత్రమే పొగ రహిత స్థలాలు ఉన్నాయి. ప్రపంచంలోని 65 దేశాలలో పొగాకు నియంత్రణకు సంబంధించి ఎలాంటి చట్టాలు అమల్లో లేవు. అయితే పొగాకు వాడకం గురించి, పొగాకు వలన కలిగే అనర్థాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ చెప్పడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మే 31ని వరల్డ్ నో టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరము మే 31న శ్రీనివాస హార్ట్ సెంటర్ మరియు శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ తరపున హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టొబాకో ప్రివెన్షన్ ఇన్ ఇండియా ట్రాన్స్లేటింగ్ WHO's ఎంపవర్ పాలసీ టు ప్రాక్టీస్ అనే ఒక ముఖ్యమైన పబ్లిక్ హెల్త్ మీట్ను మేము ఈ సంవత్సరము నిర్వహించుతున్నాం. ప్రపంచంలోని 100 పెద్ద పట్టణాల్లో 22 పట్టణాలు మాత్రమే పొగరహితంగా ఉన్నాయి. అయితే పొగాకు వలన కలిగే అనర్థాలను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో అమలు పరచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ FCTC ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనే ఒక న్యాయపరమైన ఆయుధాన్ని రూపొందించింది. దీన్ని అమలుపరచడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు పొగాకు మహమ్మారిని కలిసికట్టుగా అరికట్టడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. పొగాకు వలన కలిగే అనేక రకాల వ్యాధులు, రుగ్మతలు వలన మరణం రావచ్చని శాస్త్రీయంగా నిరూపించబడినది. వాతావరణంలో ఎంత శాతమున్న పొగాకు పొగ శరీర ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందుకే అందరినీ దీని బారి నుంచి కాపాడడం ముఖ్యం. ఈ దిశలో భారతదేశంలో నివారించదగ్గ మరణాలకు పొగాకు వాడకం ఒక ముఖ్య కారణం. అంటే టొబాకో ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ అని శాస్త్రీయంగా తెలుపబడింది. పొగాకు వాడకాన్ని ప్రపంచంలో అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రీయంగా ఒక సూత్రమాలికనిచ్చింది, ఎంపవర్ అనేది. అంటే ఎం అంటే మానిటరింగ్ టొబాకో యూసేజ్, అంటే ప్రపంచంలో సభ్య దేశాలన్నింటిలో పొగాకు వాడకం గురించి అధ్యయనం చేయడం. పి అంటే ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ టొబాకో, అంటే ప్రజలందరినీ పొగాకు వాడకం నుంచి కాపాడటానికి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ప్రజా సంచారం ఉన్న ఆఫీస్ భవనాల్లో, గ్రంథాలయాల్లో, ఆసుపత్రి భవనాల్లో, న్యాయాలయాల్లో, వీటన్నిటి చోట్ల ప్రజలను పొగాకు నుంచి కాపాడటానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఈ పి సూత్రమాలిక ఉద్దేశ్యం. ఓ అంటే ఆఫరింగ్ టు క్విట్, అంటే ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది, వైద్యులు కానీ, వైద్య పరంగా ఉన్న సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ కానీ, ఫార్మసిస్ట్ కానీ పొగాకు వాడేవారిని దాని బారి నుంచి కాపాడటానికి మందుల రూపాన కానీ ఇతర రూపాన అది తగ్గించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఈ ఓ ఉద్దేశం. W అంటే వార్నింగ్ అబౌట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, అంటే ప్రజలందరికీ పొగాకు వలన కలిగే అనర్థాలను తెలియజెప్పడం ఈ W ఉద్దేశం. ఈ అంటే ఎన్ఫోర్సింగ్ బ్యాన్ ఆన్ టొబాకో అడ్వర్టైజ్మెంట్, అంటే పొగాకు వాడకాన్ని ప్రోత్సహించే ప్రకటనలు కానీ మరియు ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ దాని మీద నియంత్రణలు, ఆంక్షలు విధించడం ఈ ఉద్దేశం. ఆర్ అంటే రేజింగ్ ట్యాక్సెస్ ఆన్ టొబాకో, అంటే ఈ పొగాకు వ్యాపారానికి సంబంధించి దాని మీద పన్నులను ఎక్కువ చేయడం మూలాన ఆ పొగాకు వాడకాన్ని తగ్గించడం ఈ ఆర్ అనేది ముఖ్య ఉద్దేశం. అంటే ఎంపవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్కు బద్దులైన ఈ సభ్య దేశాలు దాదాపు 160 ఉన్నాయి. వీటన్నింటిలో ఈ పొగాకు వాడకాన్ని తగ్గించడానికి ఒక సూత్రమాలికను WHO అందజేసింది. అయితే ఈ సూత్రమాలిక ప్రతి దేశంలో అమలుపరచడానికి ఆయా దేశాలు వాటికి తగిన చట్టాలు రూపొందించుకున్నాయి. అయితే మన దేశానికి సంబంధించి ఈ COTP యాక్ట్ అనేది ఒకటి ఉంది, సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులకు సంబంధించి పొగాకు ప్రకటనలను నిషేధించడం మరియు పొగాకు వ్యాపారము, ఉత్పత్తి, సరఫరాను క్రమబద్ధీకరణకు 2003లో భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని జారీ చేసింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు పొగాకు నుండి ప్రజలను కాపాడడానికి తగు రక్షణ మార్గాలు అనుసరించాలని, పిల్లలు మరియు యువతను పొగాకు వాడకాన్ని బానిస కాకుండా చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ఈ COTP యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా ప్రతి దేశంలో పౌరులను పొగాకు బారి నుంచి కాపాడడానికి తగిన మార్గాలు అనుసరించాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలను పొగ నుంచి కాపాడాలని, పొగాకు వాడకం మీద క్రమంగా నిషేధం అమలు పరచాలని, పొగాకును ప్రోత్సహించే ప్రకటనలు, ప్రోత్సాహకాలు రద్దు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు 18వ మే
1986 రోజు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 2003లో ఈ సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ భారతదేశంలో అమలుకి వచ్చింది. ఈ చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నాయి. అయితే మన దేశంలో ఈ సెక్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది, ముఖ్యంగా ప్రభుత్వాధికారులు కానీ ప్రభుత్వేతర సంస్థలకు కానీ ప్రజలందరికీ ఈ చట్టం గురించి కొద్దిగా అమలు పరచడంలో వారు తగు జాగ్రత్త వహించి దానికి సూచనలు ఇవ్వడమే ఈ రోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. జనసందేహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, ముఖ్యంగా ఆసుపత్రి భవనాలు కానీ, రైల్వే నిరీక్షణ గదులు కానీ, న్యాయాలయ భవనాలు కానీ, విద్యా సంస్థలు కానీ, పని ప్రదేశాలు, ప్రభుత్వ రంగ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో గ్రంథాలయాలు కానీ, సినిమా హాళ్ళు, ఎయిర్పోర్ట్ ప్రదేశాలు, హోటళ్ళు, రెస్టారెంట్స్, ఆడిటోరియం, వీటన్నింటిలో ఈ పొగ నుంచి ప్రజలందరినీ కాపాడడం ముఖ్య ఉద్దేశం. పొగాకు సంబంధించిన ప్రకటనల గురించి కూడా ఈ COTP యాక్ట్లో ముఖ్యంగా చెప్పబడింది. పొగాకు ఉత్పత్తి, సరఫరా ఎవరు కూడా పొగాకు వాడకాన్ని సమర్థించే ప్రకటనలు ఇవ్వరాదు. ఎవరు కూడా పొగాకు ప్రకటనలో పాల్గొనరాదు. పొగాకు వాడకాన్ని సమర్థించే ఎలాంటి ప్రకటనలో పాల్గొనరాదు. పొగాకు వాడకాన్ని సమర్థించే ప్రకటనలున్న ఫిల్మ్ కానీ, వీడియో కానీ అమ్మకం మన దేశంలో నిషేధం. పొగాకు వాడకాన్ని సమర్థించే కరపత్రం విడుదల చేయడం కానీ, పంచడం కానీ చేయకూడదు. వారి వాహనం పైన కానీ, స్థలంలో కానీ, భవనం పైన కానీ పొగాకు వాడకాన్ని సమర్థించే ఎలాంటి ప్రకటనను ఉంచరాదు. ఎవరు కూడా పొగాకు వాడకాన్ని సమర్థించడానికి ఎలాంటి బహుమతి, ప్రోత్సాహకం లేక ఉపకార వేతనం కానీ తీసుకొని రాదు. 18 ఏళ్ల లోపు వారికి పొగాకు ఇవ్వడం కానీ, అమ్మడం కానీ చేయకూడదు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో 100 గజాల్లోపు సిగరెట్ కానీ ఎలాంటి పొగాకు ఉత్పత్తిని అమ్మకూడదు. ఈ COTP యాక్ట్ ప్రకారము పొగాకు వ్యాపారానికి, ఉత్పత్తికి ఎలాంటి ఆంక్షలున్నాయి. ఎవరు కూడా సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై నిర్ణీత హెచ్చరికలు లేకుండా పొగాకు వ్యాపారం, ఉత్పత్తి, సరఫరా చేయకూడదు. ప్రతి సిగరెట్టు, పొగాకును భద్రపరిచే దానిపై నికోటిన్ శాతాన్ని తప్పకుండా తెలియపరచాలి. ఈ నిర్ణీత హెచ్చరికలు అందరికీ అర్థమయ్యే భాషలో స్పష్టంగా కనబడే విధంగా, అక్షరాలు, రంగు తగు విధంగా ఉండాలి. నిర్ణీత హెచ్చరికలు లేకుండా, అంటే స్పెసిఫిక్ హెల్త్ వార్నింగ్స్ లేకుండా ఉత్పత్తి చేసే వారిపైన శిక్ష కానీ, జరిమానా కానీ విధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ COTP యాక్ట్ ప్రకారము ప్రజలు సంచరించే ప్రదేశాల్లో పొగ తాగడం నిషేధం. జనసందేహం ఉన్న ప్రదేశాల్లో ఆ స్థల యజమాని కానీ, ఆ సంస్థ కార్యనిర్వహణ అధికారి కానీ ఆ ప్రాంగణంలో ఎవరు కూడా పొగ తాగకుండా చూడాలి. మరియు నిర్ణీత హెచ్చరికలున్న ఫలకాన్ని ఆ సంస్థ ప్రదేశం ద్వారభాగాన మరియు భవనం లోపల అందరికీ కనబడే ప్రదేశాన ఉంచాలి. అంటే ఈ ఫలకం కనీసం 60 నుంచి 30 సెంటీమీటర్ల పరిమాణంలో, దానిపై పొగ త్రాగటం నిషేధిత ప్రదేశం, పొగ త్రాగటం ఇక్కడ నేరం, నో స్మోకింగ్ ఏరియా, స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్ అన్న సూచన తప్పకుండా ఉండాలి. ఈ ప్రజలు సంచరించే ప్రదేశాల్లో పొగ తాగటం నిషేధం తప్పకుండా అమలుపరచడానికి అక్కడ యాష్ట్రే కానీ, అగ్గిపుల్లలు కానీ, వెలిగించే పరికరాలు కానీ ఈ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచరాదు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికి విన్నవించాలో వారి పేరును ఆ బోర్డుపై తప్పకుండా తెలియపరచాలి. సంస్థ అధినేత కనుక దాని మీద చర్య తీసుకుని పోతే అతనికి కూడా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్, ఎయిర్పోర్ట్స్కి సంబంధించి 30 గదుల కంటే ఎక్కువగా ఉన్న హోటల్ కానీ, 30 మంది కూర్చునే రెస్టారెంట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, దాని కార్యనిర్వహణాధికారి కానీ ఈ సూచనలు తప్పకుండా పాటించాలి. పొగాకు తాగే ప్రదేశం, అంటే పొగ తాగే ప్రదేశం అక్కడ వేరుగా ఉండాలి. పొగ త్రాగే ప్రదేశం మరియు పొగరహిత లేకపోతే నిషేధ ప్రదేశం, స్మోకింగ్ ఏరియా, నాన్ స్మోకింగ్ ఏరియా అని తప్పకుండా సూచనలు ఒక ఫలకంపై రాసి ఉండాలి. ఈ స్థలాలు విడిగా ఉండాలి. ఈ నాన్ స్మోకింగ్ ఏరియాకు వెళ్ళటానికి ఈ స్మోకింగ్ ఏరియా, పొగ త్రాగే ప్రదేశం ద్వారా వెళ్లే విధంగా ఉండకూడదు. పొగ త్రాగే ప్రదేశం హోటల్ ముందు భాగాన కానీ, వెనుక భాగాన ఉండకూడదు. ఈ పొగ త్రాగే ప్రదేశాన్ని పొగ త్రాగటానికి తప్ప ఇతర సదుపాయాలకు వాడకూడదు. పొగ త్రాగు ప్రదేశం అని ఆంగ్లంలో కానీ ఒక ప్రాంతీయ భాషలో తప్పకుండా సూచన ఉండాలి. పొగ త్రాగే గదులను ప్రత్యేకంగా గుర్తించాలి. ఈ గదులు భవనంలోని ఒక అంతస్తులో కానీ ఒక ప్రత్యేక భాగాన ఉండాలి. ఈ గదులలోంచి పొగ బయట వాతావరణంలోకి వెళ్లే విధంగా ఉండాలి తప్ప హోటల్లోని పొగ నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లే విధంగా ఉండకూడదు. ఈ గదికి 4 వైపులా గోడలు ఉండాలి. మరి ఈ గది ద్వారాలు వాటంతటవే మూసుకొని పోయే విధంగా ఉండాలి. ఈ పొగ తాగే గదులలో గాలి సరఫరా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాలి. తర్వాత COTP యాక్ట్లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం గురించి కొద్దిగా తెలుసుకుందాం. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల గురించి ప్రకటనల విషయంలో ఈ COTP యాక్ట్లో కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రతి ప్రకటన 40 నుంచి 60 సెంటీమీటర్లను మించకూడదు. ఈ 2 కంటే ఎక్కువగా ఉండదు. ప్రతి ఫలకం పైన ఒక హెచ్చరిక మాత్రం
ఉండాలి తప్పకుండా. పొగాకు క్యాన్సర్కు దారితీస్తుంది లేక పొగాకు మరణానికి దారితీస్తుంది. ఈ హెచ్చరికలు తెల్ల రంగు ఫలకంపై నల్ల రంగు అక్షరాలతో ఉండాలి. ఈ ఫలకంపై పొగాకు ఉత్పత్తి రకం మాత్రమే తప్ప ఆ ఉత్పత్తి బ్రాండ్ పేరు కానీ ఇతర బొమ్మ ఏదీ ఉంచకూడదు. అంటే పొగాకు వాడకాన్ని ప్రోత్సహించే ఎలాంటి సమాచారం ఆ ఉత్పత్తి భద్రపరిచే డబ్బా మీద కానీ దాని మీద ఉండకూడదు. పొగాకు వాడకాన్ని సంబంధించి ముఖ్యంగా 18 ఏళ్లలోపు వారికి దీన్ని అందుబాటులో ఉంచరాదు. 18 ఏళ్లలోపు పొగాకును అమ్మడం కూడా చేయరాదు. అయితే ఈ అమ్మేటప్పుడు పొగాకు ఉత్పత్తులను అమ్మేటప్పుడు యజమాని ఆ వాడే అతని వయసును నిర్ధారించడం మాత్రం అతని బాధ్యత మాత్రమే. అయితే ఈ స్పెసిఫిక్ హెల్త్ వార్నింగ్స్ గురించి మరియు పొగాకు వాడకం, పొగాకు ప్రకటనల గురించి, జనసంచారం ఉన్న ప్రదేశాలు పబ్లిక్ ప్లేసెస్లో దీనికి సంబంధించిన సూచనల గురించి తెలుసుకున్న తర్వాత కొద్దిగా సినిమా గురించి మరియు టీవీకి సంబంధించి కూడా చట్టంలోని సూచనలను తెలుసుకోవడం ముఖ్యం. అయితే 2003 కంటే విడుదలైన సినిమాలను ఓల్డ్ ఫిల్మ్ అని, 2003 తర్వాత అంటే యాక్ట్ వచ్చిన తర్వాత వాటిని న్యూ ఫిల్మ్ అని ఈ యాక్ట్ ప్రకారం సూచిస్తారు. అయితే చట్టం ప్రకారం సినిమా కానీ టీవీ కార్యక్రమాల్లో కానీ పాల్గొని ఏ వ్యక్తి కూడా పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రదర్శించకూడదు. సినిమా హాల్ మేనేజర్ కానీ యజమాని కానీ పొగాకు వ్యతిరేక నినాదాన్ని ఈ సినిమా ప్రారంభంలో, మధ్యలో కానీ దాన్ని చూపించాలి. టెలివిజన్ కార్యక్రమం 30 నిమిషాలు మించితే ప్రతి 30 నిమిషాలకు 30 సెకండ్లు ఈ పొగాకు వ్యతిరేక ఆరోగ్య సూచనలు తప్పకుండా ప్రదర్శించాలి. పొగాకు వ్యతిరేక ఆరోగ్య సూచన 15 సెకండ్ల కంటే తక్కువగా ప్రదర్శించరాదు. ఈ సూచనలు అర్థమయ్యే విధంగా తెల్లటి రంగుపై నల్లని అక్షరాలతో పొగ త్రాగటం క్యాన్సర్కు దారితీస్తుంది అనే సూచన ఉండాలి. ఒకవేళ సినిమాలో పొగ తాగటం ప్రదర్శిస్తే అది కథకు అనుగుణంగా అంటే స్క్రిప్ట్కి అనుగుణంగానే ఉండాలి అని దీన్ని మాడిఫై చేశారు. ఇలాంటి సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఈ చట్టం ప్రకారం తప్పకుండా ఇవ్వవలసి వస్తుంది. పొగాకు వాడకాన్ని ఆ సినిమాలో ప్రదర్శించే నటుడు పొగాకు వాడకానికి వ్యతిరేకంగా సందేశాన్ని సినిమా ప్రారంభంలో, మధ్యలో, చివరన తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది. పొగాకు వాడకం సన్నివేశాలు సినిమాలో చూపించినప్పుడు పొగాకు వ్యతిరేక నినాదము ఆ పొగాకు వాడే సీన్ కంటే 1 నిమిషం ముందు, సీన్ ప్రదర్శించినప్పుడు 1 నిమిషం తర్వాత తప్పకుండా ఈ హెల్త్ వార్నింగ్ అనేది ప్రదర్శించాలి. ఒకవేళ సినిమాలో పొగాకు వాడకాన్ని ప్రదర్శిస్తే ఆ పొగాకు ఉత్పత్తుల పేరు కానీ, దాన్ని వాడే క్లోజప్ దృశ్యాలు కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా చూపించకూడదు. సినిమా నిర్మాత కానీ, దర్శకుడు కానీ సినిమాకు సంబంధించి చట్టంలోని సూచనలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ప్రింట్లోనే ఈ హెల్త్ వార్నింగ్స్ అనేటివి ఉండాలి. తర్వాత చట్టంలో విద్యాలయాల చుట్టూ సిగరెట్ మరియు పొగాకు ఉత్పత్తుల అమ్మకంపై నిషేధం విధించబడింది. ముఖ్యంగా 18 ఏళ్లలోపు వారికి ఎవరికైనా పొగాకు అమ్మకం నిషేధము. మరియు ఈ విద్యాలయాల యజమాని లేక పాఠశాల కానీ, కళాశాల కానీ, యూనివర్సిటీ కానీ దాని ఆ భవనం చుట్టూ 100 గజాల్లోపు ఈ సిగరెట్ లేక ఎలాంటి పొగాకు ఉత్పత్తులను నమ్మకూడదని సూచిస్తూ ఒక ఫలకాన్ని ఆ కళాశాల కానీ, పాఠశాల కానీ, యూనివర్సిటీ భవనం బయట తప్పకుండా ప్రదర్శించవలసి ఉంటుంది. అయితే ఈ సూచనను అతిక్రమించిన వారికి 200 రూపాయలు జరిమానా కూడా విధించవచ్చు. జరిమానా ముఖ్యం కాదు, కానీ పొగాకు వలన కలిగే అనర్థాలు కనుక ప్రతి వారికి తెలిస్తే ఈ చట్టంలోని సూచనలన్నీ పాటించడం ముఖ్యం. తర్వాత పొగాకు ఉత్పత్తుల నిర్ణీత హెచ్చరికల గురించి కొద్దిగా తెలుసుకోవడం ముఖ్యం. పొగ త్రాగటానికి వాడే పొగాకు ఉత్పత్తిపై పొగ తాగటం మరణానికి దారితీస్తుంది అని హెచ్చరిక తప్పకుండా ఉండాలి. హెచ్చరికలు కానీ ప్రకటనలు గురించి నిర్వచించు చట్టంలోని సెక్షన్ 5ను అతిక్రమించు వారిపై చర్య తీసుకొనడానికి కేంద్రం ఒక కమిటీని కూడా నియమించారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, సమాచార శాఖ ఉప కార్యదర్శి, న్యాయశాఖ, కొద్దిమంది ఎంపీలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు ఈ కమిటీ పనిచేస్తుంది. చట్టంలోని ఈ సెక్షన్ 4ను అతిక్రమించే వారిని కూడా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో గనక పొగాకు త్రాగితే వారి మీద జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర పన్నుల శాఖ, ఆరోగ్య శాఖ, రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు, రైల్వే స్టేషన్ మాస్టర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గెజిటెడ్ అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షణాధికారి, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ కానీ, లేకపోతే ఒక ప్రభుత్వ సంస్థలో ఆ సంస్థ అధినేత కానీ, ప్రభుత్వేతర సంస్థలో ఆ సంస్థ అధినేత కానీ, విద్యాలయాల పర్యవేక్షణాధికారి కానీ వీరందరి కూడా ఈ చట్టం ప్రకారం వారి ఈ COTP యాక్ట్ అమల్లో భాగం పంచుకోవాలి. అందుకే పొగాకు అనేది ప్రపంచంలోని నివారించదగ్గ మరణాల్లో ముఖ్యమైనది కాబట్టి దాదాపు ప్రపంచంలోని 8 మరణాలకు 6 పొగాకు ఒక కారణం, ముఖ్య కారణం కాబట్టి పొగాకు మరణాలకు 2వ ముఖ్య కారణం కాబట్టి పొగాకు వాడకం వలన శరీరంలోని దాదాపు ప్రతి అవయవం దెబ్బతింటుంది. కాబట్టి పొగాకు వలన కలిగే అనర్థాలను తెలిసిన ప్రతి వారు
ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ ప్రకారము ఎంపవర్ సూత్రమాలికను తప్పకుండా అమలు పరచడానికి మన దేశంలో ఫిల్మ్ కానీ, వీడియోకు సంబంధించిన కానీ, సినిమా, టెలివిజన్కు సంబంధించిన ఆంక్షలను కానీ, ప్రభుత్వేతర సంస్థల్లో పొగాకు వాడకం కానీ, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని తగ్గించడానికి కానీ, పొగాకు ఉత్పత్తుల మీద స్పెసిఫిక్ హెల్త్ వార్నింగ్స్ అంటే ఆరోగ్య హెచ్చరికలు ఉండాలి అని తప్పకుండా తెలుసుకున్న ద్వారా ఈ COTP యాక్ట్ను అమలుపరచడం భారతదేశంలోని ప్రతి పౌరుని బాధ్యత. ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఈ వరల్డ్ నో టొబాకో డే మే 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చు సూచనను మనం తప్పక పాటించడం మూలాన మన ఆరోగ్యాన్ని కాపాడించుకునే అవసరం ఉంటుంది.